ఉప ఎన్నికల ప్రచారం 27న పోలింగ్ ఏర్పాటు అధికారంలో ఉన్నప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క పట్టభద్రుని సమస్యను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోలే. ఇప్పుడట ప్రశ్నించే గొంతుకలు అయితాం. ఇంకా ఎవరిని ప్రశ్నిస్తాం? ముందుగల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళ పార్టీ వాళ్ళే మద్దతు ఇస్తలేరు, వాళ్ళే ప్రశ్నిస్తున్నారు నీకు ఎందుకు ఓటేయాలని. కేటీఆర్ పై ఈసీకి ఫిర్యాదు, మల్లన్నపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలకు వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి. నిన్న కేటీఆర్ పై ఈసీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక గుజరాత్ లో ఘోర అగ్ని ప్రమాదం, 22 మంది మృతి, పలువురికి గాయాలు. వారిపై చర్యలు తీసుకోండి. కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిలపై తిన్మార్ మల్లన్న ఫిర్యాదు, వాళ్ళ పిఏ పైన కూడా కేసు నమోదు చేసినాం. మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ఇన్ఫర్మేషన్ ని, ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ను ఎవరైతే సర్క్యులేట్ చేస్తారో పట్టభద్రులారా, మీ గ్రామాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏదైనా ఫేక్ వీడియోలు కనుక షేర్ చేస్తే మొత్తం ఆ స్క్రీన్ షాట్ పంపించండి. అతని పైన వాళ్ళ నెంబర్తో సహా వాళ్ళ పేరుతో సహా పంపించండి దయచేసి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఈ సమాజానికి చీడ పురుగులాలు. పట్టభద్రుల ఆత్మబంధువు మల్లన్న దొర పాలనపై తిన్మార్ తనదైన శైలిలో పోరాటం చేశారు. మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క నిన్న పిలుపునిచ్చింది. సీతక్క నిన్న ములుగు జిల్లాలో కూడా అన్న 10,000 ఓట్లునే అన్న 9,000 ఓట్లు నీకు ఏపిస్తానా, ఇది అక్కగా నా బాధ్యత అని చెప్పింది. అలాగే చాలామంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విస్తృతంగా ఇవాళ తిన్మార్ మల్లన్నకి భారీ మెజార్టీ ఇవ్వాలనేటువంటి, కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలని తాపత్రయపడతా ఉన్నారు. వాళ్ళందరూ సిపిఎం సిపిఐ కూడా